వాళ్ళ పెళ్లి చూపులకొస్తే నీకెందుకు నా మీద కోపం? దానికి నేను బాధ్యురాలు కానుగా. అయితే మరి ఎందుకని అతని ముందు నుంచున్నావు? వెళ్ళి నుంచుంటే ఇంకేముంది, నీకు పెళ్ళి అవుతుంది. చేసుకున్నాక ఇలాగే అంటావా నేనే బాధ్యురాలని? సావిత్రి, రెండోదినా. ఇదిగో మా అన్నయ్య నీ ఇళ్ళు నవ్వులుతున్నాడు కానీ నీకు చెప్పడానికే. నాకు మాత్రం ఆ అబ్బాయి బాగా నచ్చాడు. వాళ్ళు అసలు అమ్మాయికున్న సర్పదోషం గురించి పట్టించుకోనే లేదు. ఏదో ఉన్నంతలో అమ్మాయికి ఏ కొరత రాకుండా చూసుకునే స్తోమత ఉంది కదా. అదుంది. మరి అప్పుడైతే ఇక దేని గురించి ఆలోచించక్కర్లా. వచ్చిన అతనికి నువ్వు నచ్చావా? నచ్చుండొచ్చు. అతను నీకు నచ్చాడా? ఎవరు? వచ్చిన అతను నచ్చలేదు. ఇష్టం లేని వ్యక్తితో నువ్వెలా కాపురం చేయగలవు? అలాంటి అతన్ని ఎందుకు పెళ్లి చేసుకోవడం? ఎవరన్నారు నేను అతన్ని పెళ్లి చేసుకుంటానని? చేసుకోవా? చెప్పు, చేసుకుంటావు లేదా? చేసుకోను. ఇంటికి పదవే. ఇంటికి పదమంటున్నానా? గొంతు నువ్వు చంపు. సిగ్గులేదా? ఓ ఏంటమ్మా? ఏమైంది వదినా? నీ సుపుత్రుని అడుగు. ఇలా చూడు, ఇవాళతో అన్ని తెగిపోయాయి. నా కూతురు నేను అదుపులో ఉంచుకుంటాను. నీ కొడుకు గనక మళ్ళీ నా గడప తొక్కాడో తర్వాత ఏం జరుగుతుందో నాకే తెలీదు.